ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చరిత్రలో అత్యధిక అద్భుతాలు చేసిన ప్రవక్తలలో ఎలీషా ఒకరు. తన గురువు ఏలియా నుండి రెట్టింపు ఆత్మశక్తిని పొంది ఇశ్రాయేలు దేశంలో అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసిన మహాప్రవక్త ఆయన. ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? ఆయన చేసిన వింతైన అద్భుతాలు ఏంటి? ఎలీషా చూపిన మార్గం మనకు నేటికి ఒక గొప్ప ధైర్యం. ఒక సాధారణ రైతు నుండి అసాధారణ ప్రవక్తగా ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? ఈ వీడియోలో పూర్తిగా విందాం. ఎలీషా ఒక సాధారణ రైతు. ఆయన 12 జతల ఎడ్లతో పొలం దున్నుతుండగా దేవుని ప్రవక్త ఏలియా ఆయన దగ్గరకు వచ్చారు. ఏలియా తన దుప్పటిని ఎలీషాపై వెయ్యగానే ఆ పిలుపులోని దైవిక శక్తిని ఎలీషా గ్రహించాడు. వెంటనే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాకు శిష్యుడిగా మారిపోయాడు. ఏలియా పరలోకానికి కొనుపోబడే సమయం వచ్చినప్పుడు ఎలీషా తన గురువును వీడలేదు. నీలో ఉన్న ఆత్మశక్తి నాకు రెట్టింపు కావాలి అని అడిగాడు. ఏలియా అగ్ని రథంపై వెళ్ళిపోతూ తన దుప్పటిని కిందకు పడేశాడు. ఆ దుప్పటిని అందుకున్న ఎలీషా ఏలియా చేసిన దానికంటే రెట్టింపు అద్భుతాలు చేసే శక్తిని దేవుని నుండి పొందాడు. ఎలీషా తన జీవితంలో 16 అద్భుతాలు చేశాడు. వాటిలో ప్రధానమైనవి: నీటిని శుద్ధి చేయడం, యెరికో నగరంలోని ఉప్పు నీటిని ఉప్పు వేసి మధురమైన నీరుగా మార్చడం, వెధవరాలి నూనె, అప్పుల బాధలో ఉన్న వెధవరాలి ఇంట్లో కొద్దిపాటి నూనెను దీవించి వందలాది పాత్రలు నిండేలా చేశాడు. మూడవది, షూనేమీయురాలు కుమారుడు చనిపోయిన బాలుడిపై పడుకొని ప్రార్థించి అతడిని తిరిగి బ్రతికించాడు. నాలుగవది, కుష్ఠరోగి నయమానును. సిరియా సేనాధిపతి నయమానుకు ఉన్న భయంకరమైన కుష్ఠరోగాన్ని యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పి స్వస్థపరిచాడు. నీటిపై తేలిన గొడ్డలి, నదిలో పడిపోయిన ఇనుప గొడ్డలిని నీటిపై తేలేలా చేశాడు. మరణం తర్వాత కూడా అద్భుతం. ఎలీషా ప్రభావం ఆయన మరణంతో ఆగిపోలేదు. ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఒకసారి ఒక శవాన్ని పొరపాటున ఎలీషా సమాధిలో పడేశారు. ఆ శవం ఎలీషా ఎముకలకు తగలగానే చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికి లేచాడు. అంటే ఎలీషా బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా దేవుని శక్తి ఆయనలో ఉందని ఇది నిరూపిస్తుంది. ఎలీషా జీవితం మనకు ఒకే ఒక విషయాన్ని నేర్పుతుంది: దేవునిపై అచంచలమైన నమ్మకం ఉంటే ఎంతటి అసాధ్యమైన సాధ్యమవుతుంది. ఎలీషా అడిగినట్లే మనము కూడా దైవిక శక్తి కోసం ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బైబిల్ అద్భుతాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.